ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో అసెంబ్లీలో 6,25,000 ఉద్యోగాలు ఇచ్చేసానంటాడు. మరి మంత్రి గారేమో రాంప్రసాద్ రెడ్డి గారు 6,75,000 ఉద్యోగాలు ఇచ్చేసాను అంటాడు. ముఖ్యమంత్రి గారు ఒక మెట్టెక్కితే నేను ఎందుకు ఖాళీగా కింద ఉండాలి, నేను 4 మెట్లు పైకి ఎక్కి ఇంకా కొద్దిగా గొప్పగా చెప్తాను అని చెప్తున్నాడో ఏమో తెలియదు ఆ మంత్రి గారు. ఎక్కడిచ్చారు ఉద్యోగాలు, ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, వివరాలు కొద్దిగా తెలియజేస్తే ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. ఉద్యోగాలు ఇవ్వడం అంటే చిన్న చిన్న షాపుల్లో లేకపోతే చిన్న చిన్న దుకాణాల్లో ఉద్యోగాలు ఇవ్వటం కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రతి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. ప్రతి ప్రభుత్వ బళ్ళు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. అది ఉద్యోగాలంటే. 6,25,000 ఉద్యోగాలు ఇచ్చేసామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు మీరు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు కూడా నువ్వేంది ఇచ్చేది? ప్రైవేటు కంపెనీలు వాళ్ళే ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు, వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. టాలెంట్ ఉన్నోడు ప్రైవేటు కంపెనీలలో జాయిన్ అవుతాడు. నువ్వు ఇవ్వాల్సిన పనిలే ప్రైవేటు కంపెనీలకి. గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలని నేను తీసుకొచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు. అది మన దౌర్భాగ్యం. ప్రభుత్వ ఉద్యోగాలు నువ్వు ఎన్ని భర్తీ చేసావో చెప్పు. మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాలు అన్నావు. కనీసం ఆ నిరుద్యోగులకి వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చకుండా నువ్వు ఉద్యోగాలు ఎలా ఇచ్చావో ప్రతి ఒక్కడికి కూడా తెలుసు. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి వాళ్ళు ఎగ్జామ్ డేట్కి మధ్య వాళ్ళు గ్యాప్ అడిగారు. నువ్వు ఇచ్చిన సిలబస్కి వాళ్ళు చదువుకోవడానికి కనీసం ఒక 100 రోజులు టైం ఇవ్వండి అని అడిగారు. నువ్వు ఇచ్చావా? ఆ ఉద్యోగాలు ఎలా భర్తీ చేశావో, 4 పోస్టులకు అప్లై చేస్తే 4 పోస్టులకి ఒకే రోజు ఎగ్జామ్ డేట్ ఇచ్చావు. తెల్లారితో ఒక ఎగ్జామ్, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ ఉంటే తెల్లారితో చిత్తూరు జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ ఇచ్చావు, మధ్యాహ్నం వచ్చేసి కడప జిల్లాలోకి ఎగ్జామ్ సెంటర్ ఇచ్చావు. తెల్లారితో ఎగ్జామ్ చిత్తూరు జిల్లాలో రాసేసి కడప జిల్లాకు 7 గంటలు 8 గంటలు ప్రయాణం చేసి ఎలా వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేశావు. ఇది నీ దిక్కుమాలిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేదానికి నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్, నువ్వు ఇచ్చిన 16,000 ఉద్యోగాలు. అది కూడా జగన్మోహన్ రెడ్డి దయ వల్ల గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని సచ్చి చెడి ఏడ్చి బతికి నువ్వు అధికారంలోకి వచ్చిన 1.5 సంవత్సరానికి ఆ 16,000 ఉద్యోగాలు భర్తీ చేసావు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కేవలం 2 నెలల్లో 1,34,000 ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. 2,60,000 ఉద్యోగాలు వాలంటరీ వ్యవస్థలో ఇచ్చాడు. మరి రైతు భరోసా కేంద్రంలో, విలేజ్ హెల్త్ సెంటర్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 53,000 ఉద్యోగాలు భర్తీ చేశాడు ఒక వైద్య రంగంలోనే, ప్రభుత్వ ఉద్యోగాలు. అది ఉద్యోగాలు ఇవ్వటం అంటే. అన్ని యూనివర్సిటీల్లో 3,500 పోస్టులు భర్తీ చేశాడు. కాంట్రాక్ట్ కార్మికుల్ని 10,600 మందిని రెగ్యులరైజ్ చేసేందుకు ఆయన జీవో ఇచ్చాడు. అది ఉద్యోగాలు ఇవ్వటం అంటే. 6,25,000 ఉద్యోగాలు ఇచ్చేశాను అని నువ్వు అసెంబ్లీలో చెప్తున్నావు అంటే ప్రజలు నమ్మాలా? ఎక్కడిచ్చావు నువ్వు 6,25,000 ఉద్యోగాలు? లెక్కలు తీసి చూస్తాం, చూపించండి, చూస్తాం. నువ్వు 6,25,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చావు, ఎప్పుడు ఇచ్చావు? ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సింది పోయి నువ్వు ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కడెక్కడో చిన్న చిన్న షాపుల్లో ఎవరు జాయిన్ అయినా కానీ వాళ్ళ పేర్లంతా కూడా నమోదు చేసుకునేసి నేను ఉద్యోగాలు ఇచ్చేశాను అంటావా? ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి 16.5 లక్షల ఉద్యోగాలు 2019 నుండి 2024 మధ్యలో 16.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చూసుకో లెక్కలు కావాలంటే నువ్వు చెప్పే లెక్కల ప్రకారం. అది కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాము? నీ జీవితాంతం 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో, కనీసం 30,000 ఉద్యోగాలు ఇచ్చావో లెక్కలు చూస్తాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే 1,34,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలో ఇచ్చాడు. అది ఉద్యోగాలంటే. మరి నువ్వెక్కడిచ్చావు ఉద్యోగాలు? గత ప్రభుత్వంలో ఇచ్చిన టీచర్ పోస్టుల నోటిఫికేషన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ
16,000 ఉద్యోగాలకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాగిపించి ఉద్యోగం ఇచ్చావు. గత ప్రభుత్వంలో 1998 డిఎస్సి అభ్యర్థులకి 1998 నుండి పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు దాదాపు 6,000 మందికి జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు. అది ఉద్యోగాలు ఇవ్వటం అంటే. న్యాయం చేయటం అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి తిండి పెడితే దాన్ని గుర్తుపెట్టుకుంటారు. మరి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 6,25,000 ఉద్యోగాలు నువ్వు ఎవరికి ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు, లెక్కలు చెప్పు చూస్తాం. ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ అసెంబ్లీ సాక్షిగా ఇలా కూడా రాష్ట్ర పరువు ఎందుకు తీస్తున్నావు చంద్రబాబు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.